హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంవీఆర్ తెలుగు టెక్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్గా లెర్నింగ్ కంప్యూటర్ క్లాసెస్ అయితే చెప్పుకున్నాం. ఆ క్లాసెస్లో మనం అసలు కంప్యూటర్ బేసిక్స్, అలాగే కంప్యూటర్ని ఎలా వాడాలి అనేది కూడా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పుడు కంప్యూటర్ క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎంఎస్ ఆఫీస్, అదే మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో వర్డ్ ఆ సాఫ్ట్వేర్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని ట్యుటోరియల్స్ అయితే మనం ఇప్పటి నుంచి కంటిన్యూగా తెలుసుకుందాం. సో ఎంఎస్ ఆఫీస్ వర్డ్ ఈ సాఫ్ట్వేర్ అనేది అసలు ఎందుకు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఫ్రెండ్స్, ఈ ఆఫీస్ అనేది ఈ సాఫ్ట్వేర్ ఎక్కువగా మనకి డాక్యుమెంట్స్ తయారు చేయడానికైతే ఉపయోగపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం స్కూల్లో రాసే ఎగ్జామ్ పేపర్స్ తయారు చేయడానికి, అలాగే ఆఫీసుల్లో వేరే కంపెనీస్కి లెటర్స్ రాయడానికి, ఇలాగా టెక్స్ట్ అదే మీకు చెప్పాలంటే ఏదైనా ఒక లెటర్ క్రియేట్ చేయాలంటే ఇందులో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది ఏదైనా లెటర్ క్రియేట్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ అనేది ఉపయోగపడుతుంది. మీకు ఈ సాఫ్ట్వేర్ ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే, ఎవరైనా కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ చేస్తున్న వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్తో చాలా బాగా యూజ్ అయితే ఉంటుంది. సో ఇది మీరు ఇప్పుడు నేర్చుకున్నా కానీ మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇందులో బేసిక్స్ అనేవి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ ఎంఎస్ ఆఫీస్లో ఫస్ట్ ఏ సాఫ్ట్వేర్లో అయినా కానీ టైటిల్ బార్ అయితే ఉంటుంది. చూడండి, ఎంఎస్ ఆఫీస్లో పైన టాప్లో డాక్యుమెంట్ టు మైక్రోసాఫ్ట్ వర్డ్. ఇక్కడ నేను దీనికి ఏ నేమ్ ఇవ్వలేదు కాబట్టి డాక్యుమెంట్ 2 అని వచ్చేసింది టైటిల్ బార్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మినిమైజ్ బటన్, మ్యాక్సిమైజ్ బటన్, క్లోజ్ బటన్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడ ఒక బటన్ ఉంది. ఈ బటన్ని మనం ఆఫీస్ బటన్ అంటాం ఫ్రెండ్స్. దీన్ని ఏమంటామంటే ఆఫీస్ బటన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి చూడండి. ఈ బటన్స్లో ఫస్ట్ బటన్ వచ్చేసి ఈ బటన్ చూడండి. ఈ బటన్ అనేది సేవ్ బటన్ అనమాట. దీనిపైన క్లిక్ చేస్తే మనం తయారు చేసిన డాక్యుమెంట్స్ని సేవ్ చేసుకోవచ్చు. ఇది అండు, ఇది రీడు. ఫ్రెండ్స్, మీకు అండు రీడు గురించి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏం చేయాలంటే, నేను మీకు ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు అది క్లియర్గా చెప్తాను. నేను ఇప్పుడు ఏదో ఒక మ్యాటర్ అయితే రాస్తాను చూడండి. ఇలా నేను రాశాను. సో ఇప్పుడు దీన్ని అంతా సెలెక్ట్ చేసుకొని నేను క్లియర్ చేశాను. ఇప్పుడు నాకు మళ్ళీ ఇది నాకు రావాలి, నేను రాసిన టెక్స్ట్ అంటే ఇప్పుడు అండు చేయాలన్నమాట. ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది నాకు వచ్చేసింది. ఇప్పుడు రీడూ చేస్తే ఏమవుద్దంటే మళ్ళీ ముందు స్టేజ్కి వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ముందు స్టేజ్కి వెళ్తుంది. ఓకేనా, ఇందాక డిలీట్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అప్పుడు మళ్ళీ అండు ప్రెస్ చేస్తే ఏమైంది, డిలీట్ చేస్తుంది వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రీడూ ప్రెస్ చేస్తే వెళ్ళిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది అండు రీడు ఈ బార్లో ఉన్నవి, ఈ టైటిల్ బార్ పక్కన లెఫ్ట్ సైడ్లో ఉన్నవి సేవ్, అండు, రీడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ ఇంకొక బార్ కనిపిస్తుంది చూడండి. ఈ బార్ వచ్చేసి మెనూ బార్ అనమాట. ఈ బార్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ సబ్ మెనూ బార్లో ఉంటుంది అనమాట. ఇది మెనూ బార్, ఈ పైన ఉన్న ఇది మెనూ బార్ అనమాట. ఈ కింద ఉన్నది సబ్ మెనూ బార్. ఈ మెనూ బార్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దానికి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అనేవి ఈ సబ్ మెనూ బార్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇది మెనూ బార్, ఇది సబ్ మెనూ బార్. ఓకే, అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక బార్, ఇక్కడ ఒకటి బార్లా ఉంది చూడండి. దీన్ని రోలర్స్ అని అంటారు ఫ్రెండ్స్. ఈ రోలర్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే, మనకి లెఫ్ట్ సైడ్ అంత స్పేస్ ఉండాలి, అలాగే రైట్ సైడ్ ఈ టెక్స్ట్కి, ఈ పేజీకి, దీనికి మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం చూడండి బుక్లో బార్డర్ కొట్టుకొని రాస్తాం. బార్డర్కి మనం ఇక్కడ రైట్ సైడ్లో ఒక బార్డర్ కొట్టామనుకోండి ఇలాగా, సో ఇట్ సైడ్ రాస్తాం. అలాగే ఈ స్పేస్ ఎలా వదులుతాం.
అలాగే ఇందులో కూడా ఇలాగ చేసుకోవడానికి ఈ రోలర్స్ అనే ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. అది ఈ రోలర్ ఎక్కడ పెడితే ఇక్కడ నుంచి మ్యాటర్ రాసుకున్నాక ఉంటుంది. అది ఈ రోలర్ ఎక్కడ పెడితే చూడండి, ఈ రోలర్ ఎక్కడ పెడితే ఇక్కడ నుంచి, ఈ రోలర్ ఎక్కడ ఉంటే అక్కడి నుంచి మనం రాసిన టెక్స్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మనం వెర్టికల్గా చూసాము. ఇక్కడ హారిజెంటల్గా కూడా ఈ రోలర్ని యూజ్ చేసుకొని చూడండి. ఈ రోలర్ చూడండి పైనుంచి కిందకు వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ రోలర్ యొక్క యూజ్ అనమాట. అలాగే ఇక్కడ పక్కన చూడండి, దీన్ని ఏమంటారంటే స్క్రాలర్ అంటే మౌస్తో పట్టుకుని హోల్డ్ చేసి ఉండిచ్చి మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. పేజెస్ మూవ్ చేసుకోవడానికి ఈ బటన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ మనకి బాటంలో చూస్తే ఇంకొక బార్ ఉంది చూడండి. ఇందులో లెఫ్ట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, అలాగే రైట్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ లెఫ్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి లెఫ్ట్ పెయిన్లో చూడండి ఇక్కడ పేజ్ 1 అని ఉంది. పేజ్ 1 of 1 అంటే ఇక్కడ ఎన్ని పేజీలు ఉన్నాయి? ఒకటే పేజ్ ఉంది, అందులో మనం ఫస్ట్ పేజ్లో ఉన్నాం. అదే నేను ఇంకొక కొత్త పేజ్ క్రియేట్ చేశాను అనుకోండి, అంటే కొత్త పేజ్ ఇంకొక పేజ్ వచ్చింది అనుకో. చూడండి ఇప్పుడు నేను అలాగే ఒక పేజ్, సో ఓకే, ఇప్పుడు పేజ్ 1, ఇప్పుడు మనకి పేజెస్ 2 ఉన్నాయి, నేను ఫస్ట్ పేజ్లో ఉన్నాను. ఇప్పుడు అలాగే స్క్రోల్ చేసుకుని సెకండ్ పేజ్లోకి వెళ్తే పేజెస్ 2 ఉన్నాయి, నేను ఇప్పుడు సెకండ్ పేజ్లో ఉన్నానని ఇది ఇండికేట్ చేసి చూపిస్తుంది అనమాట. ఎన్ని పేజీలు ఉన్నాయి, అలాగే ఏ పేజీలో ఉన్నామనేది ఈ ఆప్షన్ ద్వారా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి వర్డ్స్ 1, ఇక్కడ చూడండి ఒక వర్డ్ అయితే ఇక్కడ ఉంది. ఇలాగ మనం రాసుకోవచ్చు అనమాట వర్డ్స్. ఇక్కడ ఎన్ని వర్డ్స్ ఉన్నాయనేది అక్కడ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక వర్డ్ ఉంది చూడండి, ఇది 1 వర్డ్ అని చూపిస్తుంది. అదే ఇంకొక వర్డ్ కొట్టేశాను అనుకోండి, ఇప్పుడు 2 వర్డ్స్. అలాగా మనం ఎన్ని వర్డ్స్ కొట్టామనేది తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఈ వర్డ్స్ కొట్టేశాను. ఇప్పుడు ఏదో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న వర్డ్ కొడతాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎలా సంథింగ్ కొడితే ఇది చూడండి, ఇది అయిపోయింది ఇక్కడికి. చూడండి ఇప్పుడు ఇది అండర్లైన్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి ఇది ఒకటి ఇండికేట్ చేస్తుంది, ఇది మనం రాసింది రాంగ్, ఇక్కడ మనం రాసిన టెక్స్ట్ అంతా రాంగ్ అని చెప్పేసి ఇది ఇండికేట్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే పక్కన చూడండి లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ అంటే మనది ఇంగ్లీష్ ఇండియా కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా అనే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది లెఫ్ట్ పెయిన్ అనమాట. ఇప్పుడు రైట్ పెయిన్లో చూసుకుంటే చూడండి ఇక్కడ 3 ఆప్షన్, ఇక్కడ చాలా ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి ఇక్కడ జూమ్ అనమాట, జూమ్ అవుట్ చేసుకోవచ్చు, పేజ్ని జూమ్ ఇన్ చేసుకోవచ్చు. జూమ్ ఇన్ చేస్తే చూడండి ఇలాగా పేజ్ అన్నది అలా పెద్దగా అవుతుంది. మనకి ఎప్పుడు డిఫాల్ట్లో 100 ఉంటుంది చూడండి. 100 ఉంటే కూడా మనకి 100 ఉంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. పేజ్ యొక్క ఎడ్జెస్ అనేవి చూసుకుని మనం టెక్స్ట్ అది రాసుకోవడానికి బాగుంటుంది. మరి జూమ్ అవుట్ చేసేస్తే ఎలా జూమ్ అవుట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం జూమ్ అవుట్ చేస్తే దీని పక్కనే పేజ్ ఇంకోటి వచ్చేస్తుంది అనమాట. అదే మనం 100లో పెట్టుకుంటే దీని కింద ఇంకో పేజ్ వస్తుంది. సో ఇదన్నమాట. అలాగే ఇక్కడ చూడండి రైట్ సైడ్లో ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ చూడండి ఇదేంటంటే ప్రింట్ లేఅవుట్. మనకి ప్రింట్ తీసుకునే విధంగా మనకి లేఅవుట్ ఉండాలంటే, అంటే లేఅవుట్ అంటే ఫస్ట్ ఏంటంటే మనకు కనిపిస్తున్న ఈ పేజ్ అనమాట. ఈ పేజ్ని ఇక్కడ లేఅవుట్ అంటారు. ఓకేనా, అయితే ఈ పేజ్ అనేది ప్రింట్ తీసుకునే విధంగా ఉండాలంటే ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ప్రింట్ తీసుకునే విధంగా ఈ లేఅవుట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఫుల్ స్క్రీన్ రీడింగ్ అంటే ఇది మనకి చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ ఏదో ఒక మ్యాటర్ ఉందనుకోండి, దాన్ని చదవాలంటే ఈ ఫుల్ స్క్రీన్ రీడింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మనకి చదివేసిన తర్వాత క్లోజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నార్మల్ స్టేజ్కి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి వెబ్ లేఅవుట్ అంటే వెబ్లో ఎలా కనిపిస్తుందో ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ అవుట్లైన్స్ అనేవి ఇలా వస్తుంది. ఈ అవుట్లైన్స్ అనేవి మనకి పెద్ద యూజ్ అయితే ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ అవుట్లైన్స్ పెద్ద యూజ్ అనే ఎక్కువ మంది వాడరు కూడా, జస్ట్ అవుట్లైన్స్ అనేవి ఇలా వస్తాయి అంతే.
నెక్స్ట్ చూడండి, ఇది డ్రాఫ్ట్ అని ఉంది ఫ్రెండ్స్. డ్రాఫ్ట్ లేఅవుట్ అంటే మనం చేసిందంతా ఒకసారి చూసుకోవడానికి అంతే, ఇదేమి కాదు. సో మీరు ప్రింట్ లేఅవుట్ అనేది పెట్టేసుకోండి. సో మీకు అప్పుడు ప్రింట్ తీసుకొని కరెక్ట్గా ఉంటుంది. వెబ్ లేఅవుట్ అంటే వెబ్లో ఎలా ఉంటుందో అలా చూపిస్తుంది అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ప్రింట్ లేఅవుట్ పెట్టుకోండి, కరెక్ట్ సైజ్ అనేది ఉంటుంది. అంటే మనం వర్క్ అంతా చేసిన తర్వాత ఒకసారి రీడింగ్ లేఅవుట్లో పెట్టేసుకుని ఫుల్ స్క్రీన్ రీడింగ్లో పెట్టేసుకుంటే మనకి ఇదంతా ఎలా వచ్చింది అనేది మీరు చూసుకుంటారు. ఇలా ఈ కొన్ని ఆప్షన్స్ అయితే మనకి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్ ఈ క్లాస్లో మీరు తెలుసుకున్నారు కదా కొన్ని బేసిక్స్ అయితే మైక్రోసాఫ్ట్ వర్డ్కి సంబంధించినవి. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే తెలుసుకుందాం. సో ఆ క్లాస్ కూడా మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఇప్పుడే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ కోర్స్ అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ జై హింద్.